వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. అంటే వేసవికాలం వచ్చిందంటేనే ఆ దాహం కేకలు అయితే వినిపిస్తాయి ప్రతి గ్రామంలో అని అయితే చెప్పొచ్చు. సిటీల్లో అలాగే ఉంది, గ్రామాల్లో అలాగే ఉంది. మనం ఎక్కడ చూసుకున్నా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే నీటి ఎద్దడి అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం దొడ్డిపడవ గ్రామం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మహిళలు 1 కిలోమీటర్ ఇంచుమించు కిలోమీటర్న్నర ఉంటుంది అక్కడికి. అంటే ఇంటింటి కొలాయిలు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ కొలాయిలు వాటర్ రావటం లేదని చెప్పి ఇక్కడికి వచ్చి 1 కిలోమీటర్న్నర దూరం వచ్చి ఇక్కడైతే నీళ్లు పట్టుకుంటున్నారు మహిళలు అనేది చెప్పొచ్చు. ఒకసారి మహిళతో మాట్లాడదాము. వాళ్ళకి ప్రధానంగా నీటి సమస్య ఎందువల్ల వస్తుంది, ఏ విధంగా వస్తుందో, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదా ఏంటి అన్నది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 నెలలు పెట్టి బాగు చేస్తున్నారు కానీ రావట్లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రాజకీయ నాయకులైనా ఏ రాజకీయం వచ్చినా సరే చేస్తున్నారు కానీ 2 నెలలు బట్టి ఇదే పరిస్థితి మాది. చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్కి అయితే అక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ రాకపోతే ఇంకా చివరి గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. చాలా రిస్క్ పడుతున్నాం, ఇబ్బంది చాలా పడుతున్నాం. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది కొలాయి మీకు? అసలు రావట్లేదు. నెల 15 రోజులు అయింది. కాళ్ళు నొప్పులతో అంతా తెచ్చుకుంటాం నీళ్ళు. తెచ్చుకొని ధ్యానాలు ఏమో కొంచెం చూసుకుంటాను అనమాట. ఈ సంవత్సరం ఇలాగ ఇబ్బంది అయింది. ఈ సంవత్సరం ఇబ్బంది అయింది. ఏ సంవత్సరం లేదు ఇబ్బంది. అలాగ అయింది అనమాట. మోసి ప్రాణం అలిసిపోతుంది. అసలు ఈ కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్ని కాళ్ళు నొప్పులు, ఆరోగ్యాలు పోతున్నాయి. ఎలా ఈ వాటర్ నిండి కొనుక్కుంటున్నాం కూడా. ఫిల్టర్ వాటర్ కొనుక్కున్నా రావట్లేదు. ఆమె ఏమాత్రం వచ్చేది ఒక 2 బిందె వస్తుంది. అది ఆ బిందె ఒక పూటగా వస్తుంది. సాల్వమ్మా నీళ్ళు కొట్టమున్నోళ్ళు సాల్వా నీళ్ళు వాటర్. అదే మా 3 నలుగురు సరిపెట్టుకుంటాం అంతే. మోయొద్దా ముడుగు నొప్పి ఎందుకు రావాలి? ముడుగు నొప్పితోటి అలా గీడ్చుకొని ఇప్పుడు ఈ అమ్మకి చూస్తున్నారా అంటే బరువు పట్టుకొని పాపం నిల్చున్నారు. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి నీళ్ళకి? దొడ్డబాడ నుంచి సంతపేట. 1 కిలోమీటర్న్నర ఉంటుందా? అదేంటి మరి కిలోమీటర్ అంటే వీళ్ళకి నెల 15 రోజుల నుంచి వాటర్ రావట్లేదు. మొత్తం అంటే మహిళలు అంటే కూడా లీక్లు అయిపోతాయి శుభ్రగానా అంచేతనే. ఇప్పుడు మేము పొద్దుల్లా పని చేసి ఎక్కడికైనా పనికి వెళ్ళిన తర్వాత పని నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ బాధపడాలి కదా. అది ఇంటికాడ అనుకో కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంచుమించు 2 నెలల నుంచి మాకు నీళ్లు రావటం లేదు. ఇటు దొడ్డబడవ నుంచి సంతపేట వరకు మేము అంటే 1.5 కిలోమీటర్న్నర మేము వస్తున్నాము. సందకపేట వరకు మేము 1.5 కిలోమీటర్న్నర వస్తున్నాము అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఆ ఊరు వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి నీళ్లు పట్టుకుంటుంటే వీళ్ళకి వాటర్ తగ్గిపోతుంది. మాకు వీళ్ళు రావడం వల్ల మాకు నీళ్లు రావట్లేదు అనేసి ఇక్కడ ఒకరికొకరు అయితే అనుకోవడం కూడా జరుగుతుంది. అంటే అధికారులు ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా సరే పైపు లీక్ అయిపోయి అలాగే నీళ్ళు అయితే రావటం లేదు. ఒక మినరల్ వాటర్ కొని తెచ్చుకున్నా తాగడానికి వాడుకు అనేది నీళ్ళు రావటం లేదు. మేము 1.5 కిలోమీటర్న్నర నడుచుకొని అంటే బిందులు పట్టుకొని మోసుకొని వచ్చి వస్తున్నామని అయితే వీళ్ళు మహిళలు అయితే చెప్తున్నారు. అంటే మా సుమన్ టీవీ ద్వారా అయినా ఇది అధికారుల వరకు చేరి అంటే ఎన్నిసార్లు మరమ్మతులు చేస్తున్నా ఇదే సమస్య వస్తుంది. ఇందులో అధికారులు తప్పేమీ లేదని వాళ్ళు పాపం చెప్తున్నారు. అంటే పాపం అండి, అధికారులు చేస్తున్నారండి, అయినా సరే మాకు పైపు లీకేజ్ అయిపోయి మాకు వాటర్ రావటం లేదు. కానీ ఈ ప్రాబ్లం అయితే మీ సుమన్ టీవీ ద్వారా అయితే సాల్వ్ చేయాలని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. మనం కూడా ఆశిద్దాం ఈ వీడియో అయితే అధికారుల వరకు చేరి ఏ ఊరైతే ఉందో వీళ్ళకి నీటి సమస్య అనేది తీరాలని అయితే కోరుకుంటున్నాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.